ముందుగా అందరికీ నమస్కారం. నేను మీరాజ్. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రైతుల్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. అది ఏదో ఒక విధంగా. ప్రస్తుతానికి ల్యాండ్ టైటిలింగ్ అనే యాక్ట్ని తీసుకొచ్చి రైతుల దగ్గర నుంచి భూముల్ని ఎలాగైనా సరే తన ఆధీనంలో ఉంచుకోవాలి, అంటే ప్రభుత్వ ఆధీనంలో ఉంచుకోవాలి. ఎప్పుడైనా అవసరమైనప్పుడు తాకట్టు పెట్టుకునే విధంగా, దాన్ని విడిపించుకుని ప్రజలే తెచ్చుకునే విధంగా తీసుకురావాలి ఒక చట్టాన్ని. లేకపోతే ఎవరికైతే రాజకీయ పలుకుబడి ఉంటుందో, ఎవరికైతే అండలు అంటే పెద్దల యొక్క రాజకీయ నాయకుల యొక్క సన్నిధానంలో ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే లాభం చేకూరేలాగా, మిగిలిన సామాన్య జనాలు ఎవరైతే ఉంటారో వారికి ఎలాంటి లాభం చేకూరకుండా అధికారంలో ఉన్నవారు ఏది చెప్తే అదే చెల్లుబాటు అయ్యే విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒకటి తీసుకొచ్చారు. అయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దానిని ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజానీకం యావత్తూ కూడా తిరస్కరించడం వలన దాని ద్వారానే మ్యాక్సిమం కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంత దారుణంగా పరాజయం పాలవడంలో ప్రముఖ పాత్ర వహించింది ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కూడా. ఇప్పుడు దీనికి సంబంధించి పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నాయి కదా, ఇప్పుడు వాళ్ళ తాతల నుంచో లేకపోతే వాళ్ళ తండ్రుల నుంచో అనాధికారంగా వస్తున్నాయో, లేకపోతే వీరు కష్టపడి కొనుక్కున్న స్థలాలు, పొలాలు, ఇలాంటి వాటికి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి దిక్కుమాలిన నిర్ణయం తీసుకున్నారంటే, ఇంతకు ముందు వరకు కూడా గవర్నమెంట్కు సంబంధించిన సింబల్స్తోనే పట్టాదారు పాస్ పుస్తకాలు అనేది ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా పట్టాదారు పాస్ పుస్తకాలే కాదు, ప్రతి ఒక్క దానిపైన కూడా, పొలాల్లో వేసే అద్దురాళ్ళ పైన కూడా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ప్రాధాన్యం అయిపోయింది. దాని యొక్క ప్రాధాన్యతను పెంచేసుకుంటున్నారు వైసీపీకి చెందిన కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు. ఇప్పుడు పట్టాదారు పాస్ పుస్తకం ఏదైతే ఉందో దానిపైన కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన బొమ్మ వేసుకొని వాళ్ళకి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం అయితే జరుగుతుంది. దీని ద్వారా ప్రజల్లో చాలా వ్యతిరేకత అయితే వచ్చింది. ఎందుకంటే వాళ్ళ తాతల తండ్రులు కష్టపడి వీరికి ఇచ్చింది కావచ్చు, లేకపోతే వీరు కష్టపడి కొనుక్కున్నది కావచ్చు, వీరు బొమ్మలు ఉంటే వీళ్ళే ఉండాలి, లేకపోతే స్టేట్ గవర్నమెంట్ సింబల్స్ ఏవైతే ఉంటాయో వాటిని వినియోగించాలి తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి బొమ్మనే ఏ రాష్ట్రంలో కూడా అవలంబించలేనటువంటి దిక్కుమాలిన దాన్ని మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో అవలంబిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ప్రతి ఒక్క రైతు కానీ లేకపోతే పొలాలు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా పట్టాదారు పాస్ పుస్తకాలపైన ఆయన బొమ్మను వేయడం చాలా వరకు తిరస్కరించారు. అయితే వీటికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ యొక్క కొత్త ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో అది అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక జీవోనైతే తీసుకురావడం జరిగింది. అదేంటంటే ఇప్పటివరకు సుమారుగా 20 లక్షల పైచిలుకు పట్టాదారు పాస్ పుస్తకాలను అయితే గత ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అది జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మతో. ఇంకా కొన్ని సిద్ధంగా ఉన్నాయి, 10 లక్షల వరకు కూడా సిద్ధంగా ఉన్నాయి పట్టాదారు పాస్ పుస్తకాలు. వాటిని కూడా నిలిపివేసి ఇంతకుముందు ఏవైతే 20 లక్షల పైచీలకు పట్టాదారు పాస్ పుస్తకాలని ఇచ్చిందో, ప్రభుత్వం జారీ చేసిందో, వాటిని కూడా వెనక్కి తీసుకుని కొత్త పుస్తకాలు జారీ చేసే ఆలోచనలో ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అయితే ఉంది. ఎలాంటి సింబల్స్ కూడా, అంటే ఈ ముఖ్యమంత్రికి సంబంధించినవి, ఇప్పుడు ముఖ్యమంత్రి కావచ్చు, లేకపోతే 2019లో గెలిచినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు కావచ్చు, ఏవి కూడా పట్టాదారు పాస్ పుస్తకాలపైన ఉండడానికి వీలు లేదు. అది ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సింబల్స్ ఏవైతే ఉన్నాయో వాటినే, అంతకుముందు పట్టాదారు పాస్ పుస్తకం ఏ విధంగా ఉండేదో అదే విధంగా తీసుకురావాలి అన్న ఆలోచనలో ప్రభుత్వం అయితే సర్వం సిద్ధం చేసింది.